గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించి సీఎం జగన్ కి గిఫ్ట్ గా ఇస్తానన్నారు నూరి ఫాతిమా. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ సద్దాం హుస్సేన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన తండ్రి ఎమ్మెల్యే ముస్తఫా ఎంతో శ్రమించారన్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటే ఉంటారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామంటున్న ఫాతిమాతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించక ముందే వైసీపీ అధిష్టానం నేనే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ప్రచారం కొనసాగించారు నూరి ఫాతిమా. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా సాగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఉన్నారు. వారితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. నూరి ఫాతిమా గారు, ఏది ప్రచారం ఎలా సాగుతుంది? గతంలో చూసుకున్నట్టు మాత్రం నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రచారం ఎలా కొనసాగుతుంది? ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా లాస్ట్ 6 monthsలోనే కన్ఫర్మేషన్ సీఎం గారి దగ్గరికి వచ్చిన తర్వాత నుంచే మేము స్టార్ట్ చేశాము. కానీ ఎప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కూతురుగా కానీ నేను ఎప్పుడు వివరించలేదు. స్థానికంగా వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటూ వాళ్లకు మరింత చేరువ అయ్యాను తప్ప వేరేదేం లేదు. ఏదున్నా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా కల్పించాను. ఈరోజు ఆ భరోసా కల్పించడం వల్లే ఈ రోజు వరకు ప్రతి ఇంటికి వెళ్తే, ప్రతి గడపకి వెళ్తే, లేకపోతే నేను వెళ్తున్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటాము, నిన్ను గెలిపించుకుంటే ఆ గెలుపు మాది, మా కుటుంబంలో ఉన్న ఆడబిడ్డది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఆనందాలకి నిజంగానే నేను కూడా ఒక భాగ్యశాలినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్షేమ పథకాలు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ప్రతి కుటుంబానికి చేరువయ్యాలో అలాగే నేను కూడా ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అంతే చక్కగా చేరువయ్యాను. ఎమ్మెల్యే ముస్తఫా నాకు ఇక్కడ పనులు కావటం లేదు, నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పేసి మిద్దిలో చూసుకున్నట్టయితే మాత్రం ఎంపీ ఐద్రామరెడ్డి వచ్చి సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దిన పరిస్థితుల్లో మీ నాన్నగారే తలనొప్పి కొట్టింది, నేను ఇక్కడ పనులు చేయలేకపోతున్నాను అన్న భావనలో ఉన్నారు. కానీ మీరు కూతురు ఎలా ఆ సమస్యలు పరిష్కరించబోతున్నారు? దానికి నిదర్శనమే నేను చేయించిన పనులండి. ఎమ్మెల్యే గారు ఏంటంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళని యాక్టివేట్ చేసే విధంలో ఆ మాట అన్నారు. ఎందుకంటే ముస్తఫా గారు నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు. ఆయన ప్రజల మనిషి, రాజకీయ మనిషి కాదు. ప్రజల తరపున మాట్లాడే ఆయన గొంతు ఎప్పుడు ఎత్తినా కూడా ప్రజల తరపు నుంచి అధికారులని క్వశ్చన్ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ ప్రశ్నలోనే మీరు చూసుకుంటే అయోధ్యరామరెడ్డి గారికి కూడా ఇక్కడున్న స్థానిక సమస్యలు ఎందుకు అని చెప్తున్నానంటే 5 సంవత్సరాలు నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. మళ్ళీ మేము వచ్చిన తర్వాత లీడ్లో వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనాలో వెళ్ళింది. దాని తర్వాత పనులు కూడా చాలా చిన్నగా జరుగుతున్నాయి. దానికోసం ఎమ్మెల్యే గారు ఏంటంటే నిరంతరం ఈ పనులు తొందరగా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు చేయనప్పుడు అయోధ్యరామరెడ్డి గారు కూడా వచ్చి సందర్శించి నిజంగానే ఇవన్నీ ఇంపార్టెంట్, ముస్తఫా గారు ఆవేదన ఇందుకోసమే అని చెప్పి ఆయన చూపించడం జరిగింది. అదేవిధంగా మాటకి కట్టుబడి ఉండి ఈరోజు పొన్నూరు రోడ్డు కానీ, ఏటుగురు రోడ్డు కానీ, నంది వెలుగు రోడ్డు కానీ, మీరు పీకలవాగు కానీ, లేకపోతే బ్రహ్మానంద స్టేడియం కానీ ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు హయాంలోనే జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయన కృషి వల్లే, ఎందుకనంటే ఆయన నిరంతరం ప్రజల మనిషి కాబట్టి ఇవన్నీ చేయించారు. ఫైనల్గా 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ఏంది విజయకేతనంపై మీరేమంటారు? ఖచ్చితంగా అండి, తూర్పు నియోజకవర్గమే కాదు 175కి 175 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుందండి. సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధే కాకుండా అలాగే మీరు చూసుకుంటే భయం అనేది అక్కడే కనిపిస్తుంది. మీరు ఎప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయో అప్పుడే భయం అనేది అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజలు మాత్రమే ఉన్నారు, ప్రజల కోసమే ఆయన కృషి చేస్తుంది, ప్రజల కోసమే ఆయన నిరంతరం తపన పడుతుంది అని చెప్పి వాళ్ళ కూటమి పెట్టుకొని వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ ఎజెండా కోసం చేస్తున్నారు. కానీ ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఈ రోజు మీరు చూసుకుంటే సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చినవి కంప్లీట్ చేసి అలాగే ఆ మేనిఫెస్టోని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక స్పష్టత లేదు. అంటే బీజేపీకి ప్రజల కోసం ఏం చేయాలని ఒక స్పష్టత లేదు. అలాగే జనసేన కాపు నేత మరి కాపుల కోసం నేను న్యాయం చేయాలని రాజకీయాల్లో వచ్చానని చెప్తున్నారు. అసలు కాపుల కోసం ఈరోజు మేము చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో 23 కాపులకి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎంతమందికి ఇచ్చారు? ఒక కాపు నాయకుడు ఉండి మీరు ఎవరికి ఏం న్యాయం చేయగలరు? జనసేనలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈరోజు మీరు వాళ్ళని టీడీపీ జెండా మోయమంటున్నారు. అసలు దేనికోసం మోయాలి వాళ్ళు? సో ఇవన్నీ సమాధానాలు మీకు మీరే వేసుకొని మరి ప్రజలకు మీరు ఏ సంకేతం ఇస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఓటమి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గుంటూరు తూర్పులో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండానే భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ కృషి చేస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
మొత్తంగా చూసుకున్నట్టయితే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా చెబుతున్న పరిస్థితి, ఎన్ని పార్టీలు కలిసినా మాత్రం విజయకేతనం మాత్రం వైసీపీ ఎగురవేస్తుంది అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కువగా చూసుకున్నట్టయితే ఇక్కడ మాత్రం సంక్షేమ పథకాలే మా అభివృద్ధికి బాట వేస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.